న్యూస్ ఇవాళ కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. కౌశిక్ రెడ్డి కారు గంగుల ఆఫీస్ పై దాడికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోంది. అటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది, పలువురు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సో 2 రోజుల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుతో పాటు గంగుల కమలాకర్ అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన బీజేపీ దాడులకు దిగడంతో ఈరోజు బీఆర్ఎస్ కరీంనగర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. అయితే పట్టణ బంద్లో పాల్గొనడానికి బయటకు వెళ్తున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అటు హుజురాబాద్లో కూడా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్లోని మనం ప్రస్తుతం గంగుల కమలాకర్ ఇంటి దగ్గర ఉన్నాం. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసనకు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గంగుల కమలాకర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పోలీసులు పూర్తిగా హౌస్ అరెస్ట్ చేశారు. గంగుల కమలాకర్ ఇంటికి సంబంధించి 4 గేట్లను కూడా క్లోజ్ చేసి ఎవరిని బయటికి వెళ్ళనివ్వటం లేదు. భారీగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో గంగుల కమలాకర్ కరీంనగర్లోని ఇంట్లోనే ఉన్న ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సో మొత్తంగా కరీంనగర్లో బీఆర్ఎస్ బంద్ కొంత ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో మాజీ లైబ్రరీ చైర్మన్ ఉన్నారు. కరీంనగర్లో బంద్ ఎట్లా కొనసాగుతోంది, ఏం చెప్తారు? అందరూ బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? మమ్మల్ని అందరినీ కూడా గృహ నిర్బంధం చేసిన సందర్భంలో ప్రజలే స్వచ్ఛందంగా ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యకు కరీంనగర్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేని చర్యకు ఇక్కడ బీజేపీ పూనుకున్నది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా తెలంగాణ గత ఉద్యమంలో కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలే. వ్యక్తిగతమైన దాడులు, వ్యక్తిగతమైన తిట్లకు కూడా ఒక కల్చర్ను, లేని కల్చర్ను, ఒక బీహార్ కల్చర్ను ఇక్కడ అలవాటు చేసే పరిస్థితి ఈ యొక్క బండి సంజయ్ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి దీన్ని పూర్తి తీవ్రంగా మా శ్రేణులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మా శ్రేణులను అక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎక్కడికక్కడ అడ్డుకొని గృహ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లన్నీ నింపినా కూడా ఇవాళ ప్రజలే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ప్రజలు ఒక పీస్ కోరుకుంటూ ఉన్నారు, ప్రశాంతత కోరుకుంటూ ఉన్నారు. ప్రశాంతత కోరుకునే ప్రజలందరూ కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా వర్తక వాణిజ్య వ్యాపారులందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తంగా గంగుల కమలాకర్ ఆ ఆఫీసులోనే ఉండిపోయారు. పోలీసులు ఆయన్ను బయటికి వెళ్ళనీయకుండా సో మొత్తంగా గృహ నిర్బంధం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కమలాకర్ లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో రివ్యూ అయితే చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం గంగుల కమలాకర్ ముఖ్య నేతలతో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సో ఇది కరీంనగర్లో కొనసాగుతున్న బంద్కు సంబంధించి. అయితే బంద్ ఫెయిల్ అయింది అంటూ కూడా బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కరీంనగర్లోని గంగుల కమలాకర్ ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.